హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆనంద దర్శన్ని పిలిచి అడుగుతూ ఉంటుంది, నీకు ఈ నిశ్చితార్థం ఇష్టం లేదు అని చెప్పి ఆవిడ అంటోంది అని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక వాళ్ళ నాన్న కూడా అడుగుతూ ఉంటాడు, నీకు పెళ్ళి ఇష్టమా లేదా అని ప్రశ్నించడంతో ఇక నిజం చెప్పేయడమే మంచిదని ఆలోచించి దర్శన్ అందరి ముందు కూడా ఆనందకి నిజం చెప్పేస్తూ ఉంటాడు. నాకు ఈ పెళ్ళి కానీ నిశ్చితార్థం కానీ అస్సలు ఇష్టం లేదు అని అనటంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అప్పుడే అక్కడికి శరణ్య వస్తుంది. ఈ మాటలు విని చాలా బాధపడుతూ ఉంటుంది. దర్శన్ ఏం మాట్లాడుతున్నాడు అని అర్థం కాక చూస్తూ ఉండిపోతుంది. ఇక దర్శన్ చెప్తూ ఉంటాడు, ఎందుకంటే నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని చెప్పడంతో శరణ్య ఇక చాలా బాధపడుతూ ఉంటుంది. ఆనంద కూడా షాక్ అయిపోతుంది. పక్కనే వచ్చి దర్శన్ పక్కన సమీర అలా నుంచొని ఉంటుంది. ఇక లీలావతి దర్శన్ షర్ట్ పట్టుకొని కాలర్ పట్టుకొని ప్రశ్నిస్తూ ఉంటుంది, నువ్వు మీ అమ్మ ఎవరిని చూపిస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి నాతో ఎందుకు చెప్పావురా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటుంది. నేనెక్కడ చెప్పాను పెద్దమ్మ, ఎక్కడ నా ప్రేమ సంగతి తెలిస్తే అమ్మ ఏమైపోతుందో అని భయం వేసి నేను చెప్పలేకపోయాను, ఇంతవరకు వచ్చింది అని చెప్పడంతో ఒక్కసారిగా శరణ్య కన్నీళ్లు పెట్టుకొని బాధపడిపోతూ ఉంటుంది. ఇటు పక్కన ఆనంద దర్శన్ మాటలు విని తట్టుకోలేకపోతుంది. ఒక్కసారిగా గుండె పట్టుకొని అలా నేల మీద కుప్పకూలి కింద పడిపోతుంది. ఇక ఆనందకు హార్ట్ అటాక్ వస్తుంది. అందరూ కంగారు పడిపోతూ ఉంటారు. లీలావతి అయితే ఆనంద ఏమైంది నీకు అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది. ఇక అందరూ ఆనందాన్ని హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉంటారు. ఇక దర్శన్ ఆనంద మాట విని శరణ్యాన్ని పెళ్లి చేసుకుంటాడా లేకపోతే సమీరాని పెళ్లి చేసుకుంటాడా, తనకి నచ్చిన అమ్మాయిని చూద్దాం రానున్న ఎపిసోడ్లో ఏం జరగనుందో.